జూబ్లీస్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనులు ప్రభుత్వం చేసిందో అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఏం చేస్తలే. 2 సంవత్సరాల్లో వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, దాంట్లో ఏది కూడా చేయలేదు. ఫస్ట్ ఏమో షాదీ ముబారక్ కి తులం బంగారం ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పారు, దాన్ని కూడా ఇవ్వాలి. పెన్షన్ ఇస్తారా, పెన్షన్ ఇవ్వాలి. స్టూడెంట్స్ కి ఇంటర్ చదువుకున్న వాళ్ళకి స్కూటీ ఇస్తా చెప్పారు, అది కూడా ఇవ్వాలి. ఒక బస్ ఫ్రీ పెట్టేసి అదేదో వాళ్ళు పెద్ద తోప్ లేక చేసినట్టు చేస్తున్నారు. జూబ్లీస్ లో అసలు గెలిచేది టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే చేశారో, డెవలప్మెంట్ పనులు చేశారో, మన కమిటీలు కానీ, ఏ రోడ్స్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ ఏదేమో చేశారో దానికి బట్టి చూస్తే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదేమి హామీలు ఇచ్చిందో మొత్తం ఫెయిలియర్. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 150 కోట్లు మేము ఇప్పుడు మంజూరు చేసినాం, ఎలక్షన్ తర్వాత మళ్ళీ అభివృద్ధి చేయబోతా ఉన్నాం అంటున్నారు. వచ్చి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినటువంటి ఎంత మంత్రులు వచ్చినా ఏం కాదు. ఇక్కడ జూబ్లీస్ ఇది మాగంటి గోపీనాథ్ అడ్డా ఉంది, ఎవరు గెలవరు. ఇక్కడ గెలిచేదైతే మాగంటి సునీతనే, మాగంటి సునీత గారే గెలుస్తారు. ఏ పార్టీ అడిగినా మాదే గెలుపు మాదే గెలుపు అంటున్నారు. ఎలా ఉండబోతుంది అసలు? నిజంగా పొందన మంచిగా ఉందా బీఆర్ఎస్ కు? పక్కా బీఆర్ఎస్ ఉంది. అసలు ప్రజలు చెప్తున్నారు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు, ప్రచారం ఎందుకు వస్తున్నారు, మీ ప్రచారం వచ్చే అవసరం కూడా లేదు, మీకు ఇంట్లో కూర్చోపెడితే మేము గెలిపించుకుంటాం అని చెప్తున్నారు ప్రజలంతా. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడంటే చెప్తారు. నవీన్ యాదవ్ అని కాదు, ఇక్కడ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు అసలు ఇప్పటిదాకా హామీలు ప్రతి ఒక్కటి చేయలే. ఇంకోటి మైనార్టీ విషయం చెప్పాలంటే అసలు 2 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీకి మినిస్టర్ ఇవ్వాలి, వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేకపోతున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మైనార్టీలు లేరా, ముస్లింస్ లేరా? అసలు వాళ్ళకు మినిస్టర్ ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు వీళ్ళు? అంటే వాళ్ళ పార్టీలో మైనార్టీస్ ఎవరు లేరా? ఇంకోటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ ఏదైతే సీఎం గారు కేసీఆర్ గారు కూర్చున్నారో ఆ రోజే డిప్యూటీ సీఎం ఇచ్చారు, తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. వీళ్ళ 2 ఇయర్స్ దాంట్లో అసలు వీళ్ళు మైనార్టీకి మినిస్టర్ కూడా ఇవ్వాలి, ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి. ఉన్న అజరుద్దీన్ కే పాపం ఇక్కడి నుంచి జరిపేసి జూబ్లీహిల్స్ నుంచి ఇస్తామని చెప్పి అది కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ ఎంత ఫెయిలియర్ అని అంతా చూపిస్తుంది. అంతా ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తలే, ఏం చేయలేరు, అన్ని వీళ్ళది మాటలే. 6 గ్యారెంటీలు ఏం చెప్పలే. అసలు వీళ్ళు బట్టే బాజులన్నీ అంతా అర్థమైపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఎంత మాటలు చెప్పినా ఎవ్వరు నమ్మేటోళ్ళు లేరు. జనాలకు మొత్తం తెలిసిపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారు. మోసం చేసి అసలు గవర్నమెంట్ లో వచ్చేసారు. 2 సంవత్సరాలు అంతా చూసుకున్నారు వీళ్ళు. వర్షాలు పడితే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 వేలు ప్రతి ఇంటికి ఇచ్చారు, వీళ్ళు అసలు పట్టించుకోలేదు. మెయిన్ హైడ్రా పేరు మీద అయితే జనాల్ని దోసుకుంటున్నారు. చిన్న బిజినెస్ వాళ్ళని, చిన్న ఉన్న వాళ్ళని ఏమో భయపడిస్తున్నారు. పెద్ద వాళ్ళని ఉన్న వాళ్ళకి ఏం చేస్తలే. వాళ్ళకేమో కోర్టు నుంచి ఇష్టే దొరికిపోతుంది హైడ్రా పేరు మీద. వేరే వాళ్ళకైతే హైడ్రా పేరు మీద చెప్పి అసలు మీరు హైడ్రా తీసుకొచ్చిందే బీదోళ్ళ గురించి, వాళ్ళకి ఇల్లు కుల్లగొట్టేసి వాళ్ళకు రోడ్ మీద తెచ్చేశారు. అదే మా కేసీఆర్ గారు అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మన మోజాన్ ఇమాంకి వాళ్ళు అడగకుండానే వాళ్ళకు ఇమాం మోజాన్కి డబ్బులు ఇచ్చారు. వీళ్ళేమో అసలు 2 సంవత్సరాలు ఏమి ఇస్తలే. అన్ని వీళ్ళ అబద్ధాలు, వీళ్ళు చెప్పింది అసలు మోసగాళ్ళు. వీళ్ళంతా చెప్పని ఏం చేయరు, అంతా జనాలు చూసుకున్నారు. వీళ్ళు గెలిచేదైతే టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాగంటి సునీత గారే గెలుస్తారు. దాంట్లో ఏం షక్ పడేది లేదు. 14 కి గెలుపు మాది ఖాయం. మా బంపర్ మెజార్టీ ఉంటది. ఇప్పుడే గెలిచిపోయినాం మేము అసలు చూస్తుంది 3 సార్లు గెలిచినాం, 4వ సారి గెలుస్తాం. మనం చూస్తున్నాం ఇప్పుడు మెజార్టీ గురించి. ఇప్పుడే గెలిచిపోయినాం, చూస్తున్నాం. అసలు మా గెలుపు ఖాయమే, మా మెజార్టీ కావాలని చూస్తున్నాం అంతే.